I am not frustrated. The point is here the kind of nonsense questions you are putting. ఇన్స్ట్రక్షన్స్ ముందే చెప్పాను నేను. స్టార్టింగ్లోనే చెప్పేస్తాం. అది వీడియో ముందుకు జరిపి చూసే ఓపిక ఎవరికి ఉండదు. నెక్స్ట్ పదే పదే ఒకటే మాట చెప్తున్నాను వీడియోలో. నేను ఏ టాపిక్ ఇక్కడికి వచ్చానో చెప్పలేదు. ఇలాంటి సుత్తి చెత్త క్వశ్చన్ మీరు అడగడానికి వస్తే మీ టైం వేస్ట్ చేసి మా టైం వేస్ట్ చేస్తున్నారు. ఇద్దరు లెస్బియన్స్ వచ్చి నన్ను క్వశ్చన్ అడిగారు. ఇదా మీ ప్లాట్ఫామ్ అడగడానికి? 20 సంవత్సరాల పిల్లకి నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళ అమ్మగారు నాన్నగారు చూసుకుంటారు. 20 సంవత్సరాల పిల్లలు తల్లిదండ్రులు గుప్పెట్లో ఉండాలి. ఇలా లైవ్లో వచ్చి మమ్మల్ని పెళ్ళవుద్దా ఎప్పుడవుద్దా అమ్మాయి ఇంట్రెస్ట్ లేదని తనే అడుగుతుంది క్వశ్చన్ నాకు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఇక్కడ కూర్చోలేదమ్మా. నువ్వు ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి వెళ్ళిపోవడం బెస్ట్. ఓకే, నేను ఎలా ఉండాలో హీలింగ్ అనేది నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు. థ్యాంక్ యూ. జై మాకాళి. స్వస్తి. ఇరవై సంవత్సరాలు కదా, 20 సంవత్సరాలు దానివి నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఇలాంటి చెత్త క్వశ్చన్లు అడగడానికి రావక్కర్లేదు. అర్థమైందా? నేను స్మైల్ చేయాలా చెయ్యకూడదు ఇవన్నీ నువ్వు కాదు చెప్పాల్సింది. మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తే అప్పుడు వింటాను నేను. ఓకే అమ్మా? ముందు మీ అమ్మగారు నాన్నగారు చెప్పిన పనులు చెయ్యి. ముందు నువ్వు కరెక్ట్